మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032 555 277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. నాకు టికెట్ నాదే రాజ్యము అని చెప్పి కొన్ని మాట్లాడే మాటలు కార్యకర్తల్లో ఆందోళన కలిగించి ఉండే ప్రసక్తే లేదు అని చెప్పి నా దగ్గరికి రావడం కూడా జరిగింది. వారిని తీసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, అదేవిధంగా జిల్లాకి పెద్దలు పురువృద్ధులు అని జానారెడ్డి గారిని, అదేవిధంగా మనకి ఇన్ఛార్జ్ అయిన బోసరాజు గారిని, ఠాక్రే గారిని, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారిని, అదేవిధంగా మా సోదరుడు పున్న కైలాష్ గారు అందరూ కూడా వెళ్ళి మేము పిసిసి నాయకుడి దృష్టికి కూడా, పిసిసి ప్రెసిడెంట్ గారి దృష్టికి కూడా దీని మీద మేము మా నిరసనను తెలపడం జరిగింది. ఈ విషయంలో క్లారిటీ ఇస్తూ చెప్పినారు, ఏప్రిల్ 20వ తారీఖు వరకు కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని పార్టీకి సబ్మిట్ చేయండి. 20వ తారీఖు వరకు ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు కానివ్వండి, ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులందరూ ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత టీపీసీసీ కమిటీలను ఫైనలైజ్ చేసి అనౌన్స్ చేస్తుంది అన్న విషయాన్ని క్లారిటీతో పేపర్ల ద్వారా కానివ్వండి, ప్రెస్ రిలీజ్ ద్వారా కానీ ఇవ్వడం జరిగింది. అటువంటప్పుడు నేను సీనియర్ నాయకుల్ని నిన్న కూడా, ఎందుకంటే లోకల్ ఎంపీ కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర కూడా మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ కూడా వెళ్ళి కలవడం జరిగినప్పుడు వారు కూడా అదే మాట చెప్పినారు, మీ కమిటీని మీరు కూర్చుకోండి, 20వ తారీఖు వరకు టైం ఉంది, మీరు దాన్ని అధిష్టానం దగ్గరికి తీసుకెళ్ళండి, ఆ తర్వాతనే కొత్త కమిటీలు వస్తాయి అని చెప్పి. ఆ విషయం తర్వాత ఇంకో విషయాన్ని కూడా ఇక్కడ ఈ వేదిక ద్వారా అందరికీ గుర్తు చేయాలనుకున్నాను. కాంగ్రెస్ పార్టీ అన్న దాంట్లో టికెట్ల విషయానికి వస్తే పెద్ద పెద్ద నాయకులు కూడా ఎవరు ఈ రోజు వరకు టికెట్ నాదే అని చెప్పి మాట్లాడారు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ, అదేవిధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేయబడుతుంది తప్పించి నాకు టికెట్ అనుకోవడం అంత మాత్రాన ఎవరికి టికెట్ వచ్చింది అని అనుకోవడానికి ఈ పార్టీలో అధికారం లేదు. ఇవన్నీ విషయాలు ఒక్కసారి మీ ద్వారా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా వాళ్ళకున్న అపోహలను తొలగించడానికి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఈ విషయాన్ని ఆల్రెడీ మేము అధిష్టానం దగ్గరికి తీసుకెళ్లాము. అధిష్టానం దృష్టిలో ఉంది. తప్పకుండా దీని మీద కావాల్సిన చర్యల్ని వాళ్ళు తీసుకుంటారన్న నమ్మకంతో ఈరోజు సంపూర్ణమైన మద్దతుని అటు మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా మా అధినేత్రి సోనియా గాంధీ గారికి, మా ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉన్న మల్లికార్జున్ ఖర్గే గారి ఆధ్వర్యంలో మేమందరం పనిచేసి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మళ్ళా పూర్వ వైభవానికి తీసుకురావాలని కంకణ బద్దులం అయి ఉన్నామని చెప్పాలని ఈ వేదికను మేము ఎంచుకున్నాం. లీడర్ల మనోభావాలు దెబ్బతీసి దానికి క్షమాపణ చెప్పుకోడా, లేకుంటే ఇంకో విషయము, ఇక్కడ ఉన్న ఇంకో విషయం కూడా నా దృష్టికి ఇక్కడ ఉన్న నాయకులు ప్రెస్ కటింగ్ల ద్వారా తీసుకురావడం జరిగింది. నిన్న మొన్న పెట్టిన ఒక వేదిక మీద నుంచి ఇక్కడున్న మా సోదరుడు ఒక మాట మాట్లాడినాడు, కృష్ణారెడ్డి గారు అని చెప్పినారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో రోజుల నుంచి ఉంటున్న వెధవలు, కోవర్ట్లు అని మాట్లాడినారని. సో ఒకవేళ ఆ వెధవలు, కోవర్ట్లు ఎవరు అన్న విషయాన్ని కూడా వారు క్లారిటీతో చెప్తే, ఎందుకంటే కాంగ్రెస్ రాజ్యాంగం ప్రకారము
ఎవరైనా పార్టీకి విరుద్ధంగా పనిచేస్తే అధిష్టానానికి వారి పేరు తీసుకెళ్లే హక్కు ప్రతి కాంగ్రెస్ నాయకుడికి ఉంది. ఒకవేళ అటువంటివి ఏమన్నా ఉంటే ఎవరు పోవట్లు అన్న విషయాన్ని కూడా వాళ్ళ పేర్లు కూడా తెలిస్తే ఒక సైడ్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా హర్షిస్తారు. ఇంకో విధంగా ఒకవేళ గనక వారు ఎవరినన్నా ప్రత్యక్షంగా నిందించదలుచుకుంటే పేరెత్తి చూపిస్తే బాగుంటుంది. లేకపోతే ఇక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులు అందరినీ కూడా అనుమానిస్తున్నారని చెప్పి వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసిన వారు అవుతారు. ఒకవేళ అట్లనే దెబ్బతీస్తాను అనుకుంటే వారికి ఈ నియోజకవర్గంలో ఉన్న సీనియర్ నాయకులకు కూడా ఈరోజు క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చిన అవసరం వారికి ఉందని చెప్పి మేము నమ్ముతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.